డీజిల్. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి. తర్వాత ఈ వీడియో దాదాపు అందరు చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసం యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఇంతకుముందు నేను కూడా పెట్టడం సెకండ్ టైము. ఇంతకుముందు ఒకసారి నేను ఇంత ఎక్కువ క్వాంటిటీలో కాకుండా నేను తక్కువ క్వాంటిటీలో చేశానన్నమాట. చాలా బాగా వచ్చింది. అందుకనేసి ఇది వీడియో పెడదాము, తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళు కాకుండా రాని వాళ్ళకు, ఇప్పుడు నాకు తెలియలేదు, నేను చూసి పెట్టాను కదా, అలా ఇంకెవరికైనా యూజ్ అవుతుందని అయితే పెడుతున్నానండి. నేను ఇక్కడ వచ్చేసి మొత్తం బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఒక 1 kg వరకు ఉందండి. బోన్లెస్ చికెన్ తీసుకొని వాటిని ఒక 2 టైమ్స్ కొంచెం సాల్ట్ వేసి, 2 టైమ్స్ నీట్గా వాటర్ కొంచెం సాల్ట్ వేసి, ఎందుకంటే కొంచెం నీచు వాసన ఉంటుంది కదా, కొంచెం పోవాలనేసి ఒక 2 టైమ్స్ వాటర్తో నీట్గా కడిగేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్లో వాటిని ఏంటంటే మనం కొంచెం ముక్కలు కూడా అంత పెద్ద పెద్ద ముక్కలు కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉండాలి. ఎందుకంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి మరి అంత పీస్ పెద్దగా ఉండకుండా నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్నానండి. నేను ఆయిల్లో ఏం చేయాలంటే కొంచెం బాగా డీప్ ఫ్రై చేసుకున్నాలి మనమైతే ఆ ముక్కల్ని మొత్తము. మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే మొత్తం ఆయిల్లో పచ్చివాసన అంతా పోయి కొంచెం మనకు ఆయిల్లో బ్రౌన్ కలర్ వస్తుంది కదా, అలాగా బాగా కొంచెం మరీ స్టవ్ అంత పెద్దగా పెట్టకుండా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వాటిని అయితే మొత్తం వేయించుకోవాలండి. చికెన్ అయితే డీప్ ఫ్రై అవుతుంది కదా, అంతలో మనం కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వచ్చేసి వాటిని అయితే మనం పొడి చేసి పెట్టుకున్నానండి. కొద్దిగా జీలకర్ర, కొన్ని మెంతులు, వాటిని అయితే మనం పొడి చేసి పెట్టుకున్నాలి. తర్వాత వీటితో పాటు మనము ఒక 2 or 3 పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒక 2 అయినా సరే, చిన్నవి అయితే ఒక 3 నిమ్మకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అందులోపు మనమైతే ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాలండి. ఇంకా ఇవే ఐటమ్స్ అంటే అందులో వేసేవైతే ఇంకేం లేవు. దీంతో పాటు మనము కారము, ఉప్పు, అంతేనండి. అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మకాయ రసము, మనం కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి. ఇప్పుడు చికెన్ పీసెస్ అయితే డీప్ ఫ్రై చేసుకోవడం అయిపోయింది కదండి. ఇప్పుడు అదే ఆయిల్లో స్టవ్ సిమ్లో పెట్టుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన అనేసి పోయే వరకు వాటిని అయితే మనం కలుపుతున్నాలండి. ఎందుకంటే మనం కలుపుకోతే కొంచెం అడుగు పట్టినట్లు అవుతుంది అనేసి కొంచెం కొద్దిగా ఆ పచ్చివాసన పోయేంత వరకు మనం అలాగే కలుపుతూ ఉండాలి. అందులో వచ్చేసి నేను కొద్దిగా పసుపు యాడ్ చేసుకుంటానండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో. ఫస్ట్ కొందరు ముక్కకు పట్టిస్తారు, ముక్కకు పట్టించి అట్లా వేయించుతారు. నేనేందంటే ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతున్నప్పుడు పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను కదా, యాడ్ చేసినాక కొంచెం మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన మనకు స్మెల్ తెలుస్తుంది అప్పుడే. ఇప్పుడు దీంట్లోనే వచ్చేసి మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకునే చికెన్ పీసెస్ అన్నీ వీటిలో వేసి కొంచెం మంచిగా కలుపుకోవాలి. మొత్తము ఆ పేస్ట్ అనేది ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. అందులోనే వచ్చేసి మనం స్టవ్ సిమ్లోనే పెట్టుకోవాలండి. అందులోనే వచ్చేసి ఇందులోనే మనం వచ్చేసి కారము, ఉప్పు అండి. అంటే కారం, ఉప్పు అనేది నేను కరెక్ట్ కొలతలతో నేను చెప్పట్లేదు.
అంటే మనం ఇంట్లో కర్రీ ప్రిపేర్ చేస్తుంటే మనం 1 కేజీ చికెన్‌కి కారము, ఉప్పు అనేది మనం తినే రుచికి తగ్గట్లు నేనైతే మేము తినేదాన్ని బట్టి కారము, ఉప్పు అనేది యాడ్ చేస్తున్నానండి. అది ఇగ దాన్ని తినే టేస్ట్‌ని బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే నేను ఉప్పు, కారం అనేది యాడ్ చేస్తున్నాను. ఉప్పు, కారం అన్నీ ఇప్పుడు వేసుకున్నాం కదండీ! వాటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకున్నాక వీటిలో మనం జీలకర్ర మెంతుల పొడి చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా ఇప్పుడు వీటితో పాటే జీలకర్ర మెంతులు చేసుకున్న పొడి కూడా ఇందులోనే యాడ్ చేసేసేయాలండి. ఇది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మనము కలుపుకోవాలి బాగా. ఇట్లా మంచిగా రావాలి. ఇప్పుడైతే లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని 2 లెమన్ పీసెస్ రసం చేసి పెట్టుకున్నాను కదా! ఆ రసం వచ్చేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక దీంట్లో వేసి కలపాలండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ మొత్తం అయితే కంప్లీట్ అయింది ప్రాసెస్ మొత్తము. ఇది మనము చల్లారిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలకైతే ఇది మనము అంటే కొంచెం చల్లారినాక ఒక ప్లాస్టిక్ డబ్బాలకైతే మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి. ఇదేంటంటే కొంచెం చేసినబడే కాకుండా 1-2 డేస్కి అయితే కొంచెం ముక్కకు బాగా అది అనేది మొత్తము ఉప్పు, కారం అనేది బాగా పడుతుంది కదా! అప్పుడు బాగుంటుంది. మొత్తం అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరండి. ఒకవేళ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైకే కొంచెం మనకు ఎనర్జీలా పనిచేస్తుంది. ఓకేనండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఓకే అండి, బాయ్.